తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు విషయమై నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. షరతులతో కూడిన వేతనాల పెంపు ప్రతిపాదనలను నిర్మాతల ముందుకు తెచ్చినప్పటికీ వాటిని అంగీకరించేది లేదని ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఫెడరేషన్ ప్రకటించింది. 3 విడతల్లో వేతనాలు పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. రోజుకు 2000 కంటే తక్కువ తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంపు ఇస్తామని, 1000 రూపాయల కంటే తక్కువ వేతనం ఉన్నవారికి వెంటనే 20% పెంచి మూడో ఏడాది మరో 5% పెంచుతామని చెప్పారు. అయితే చిన్న బడ్జెట్ సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయని 4 షరతులకు ఒప్పుకుంటేనే ఈ పెంపు అమలవుతుందని నిర్మాతలు తెలిపారు. అయితే నిర్మాతల షరతుల ఫెడరేషన్ ను విభజించేలా యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఫెడరేషన్ నేతలు ఆరోపించారు. 13 సంఘాలకు చెందిన రోజువారీ కార్మికులందరికీ ఒకే విధమైన వేతన పెంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాతల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ తమ ఆందోళనను ఆదివారం నుంచి మరింత తీవ్రతరం చేయనున్నట్లు ఫెడరేషన్ నేతలు ప్రకటించారు. 2000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, వాళ్ళ దాంట్లో ఎక్కువ అడిగారు. బట్ దిస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం. అట్లాగే ఈ టాక్స్ జరుగుతుండగా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి అనేది మేము 4 కండిషన్స్ అడిగాం. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతుంది. ఓకేనండి, దిస్ ద క్లారిటీ.